వెల్కమ్ టు డిస్ట్రిక్ట్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్దాం. ఇప్పుడు ప్రజాపాలన మొదలై 1 year అయిపోయింది. 14 నెలలు చదా 1.5 year దగ్గర పడింది. సో ఈ సందర్భంగా వాళ్ళ యొక్క 6 గ్యారంటీలో ఒక మేజర్ గ్యారంటీ అయిన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మొదలైపోయింది. మొదటి విడతగా 72,045 ఇళ్లను ఇవ్వడానికి నిర్మాణం చేసుకోవడానికి కార్యాచరణ మొదలైంది ఈ రోజు నుండే. అలాగే ఇల్లు లేని కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పము, లబ్ధిదారులు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశము, ప్రతి ఇంటికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం, అంటే మళ్ళీ లోన్ రూపంలో కాకుండా కంప్లీట్గా సబ్సిడీ. అట్లాగే బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధి దాన్ని ఖాతాలకు నేరుగా విడుదల చేయడం. సో ఈ రకంగా అంటే ఒకదాని తర్వాత ఒకటి 6 గ్యారంటీలు అమలు దిశగా ఇవాళ అతి తక్కువ కాలంలోనే, సంవత్సరాల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ అడుగులు వేస్తున్నది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ 10 లక్షల ఇల్లు ఇస్తానని చెప్పేసి 10,000 ఇల్లు కూడా కరెక్ట్గా 10 సంవత్సరాలు కట్టలేదు. కట్టినా కూడా అవి వాళ్ళకి ఇవ్వలేదు. 70,000 ఇల్లు వరకు ఏదో కట్టిందని చెప్పాడు, అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు సరిగా. సో దాన్ని బట్టి ఏమైందంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్టే చేశాడు, కానీ అవి కొన్ని డబుల్ బెడ్రూమ్ పేరుకు మాత్రం డబుల్ బెడ్రూమ్ అవి కనీసం జనాలకు కూడా ఇవ్వలేదు. అది చాలా మొత్తం పాడైపోయినాయి. కొంతమంది బలవంతంగా తలుపులు బలగొట్టుకొని వెళ్ళిపోయినారు. చివరికి అది ఒక రసాబసగానే మారిపోయింది తప్ప ఆ పథకం ఎక్కడ అమలు కాలేదు. అంటే అదొక పథకము పేరుకు చెప్పినంత మాత్రాన అమలు కాదు, వాటిని అమలు చేసే విధానాన్ని ఇవాళ చాలా పకడ్బందీగా అమలు చేయాలి. 5 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. సో ఆ తెలంగాణ ప్రభుత్వము భారీగా పెద్ద ఎత్తున 10 లక్షలు కడతామనో లేకపోతే డాంబికాలు చెప్తామని చెప్పలేదు. సో డాంబికాలకు పోకుండా మెల్లగా ఉన్నట్టుగానే, అంటే దగ్గరగా, అంటే అందుబాటులో, అంటే ఏవైతే కడతామో కట్టే పరిస్థితి, అంటే 5 లక్షల రూపాయలే మేరకే మాత్రమే వాళ్ళు హామీ ఇచ్చారు. గతంలాగా డబుల్ బెడ్రూమ్ల పేరు మీద 7.5 లక్షలు 10 లక్షల వరకు పెడతామని చెప్పేసి పెట్టేసి ఎక్కడ కట్టకుండా సరిగా రైతు బీమా ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, రైతు రుణమాఫీ సరిగా ఇవ్వకుండా, అట్లా చేయకుండా ఈ ప్రభుత్వం మెల్లమెల్లగా తన పనులు చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా దుబారా లేని విధంగా. అంతకుముందు దుబారా ఎక్కువైంది, డాంబికం ఎక్కువైంది, అమలు తక్కువైంది. కానీ ఇప్పుడు కొంచెం దుబారా తగ్గిపోయింది, అమలుకు గ్యారంటీ మొదలవుతున్నది. ఏవైతే వాళ్ళ పథకాలు మొదలయ్యాయో ఆ పథకాలను అమలు చేయడానికి మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 5 లక్షలు మొదటిగా విడతల వారీగా ఎట్లయితే ఫస్ట్ బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 లబ్ధిదారుని ఖాతాలకు వేయడం, అంటే పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వడం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ అస్సలు ఇల్లు లేని వాళ్ళకి ఎట్లా మరి పరిస్థితి? మొత్తం ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలి కదా. ఇదేమో ఇల్లున్న వాళ్ళకి, స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల పథకము, అస్సలు ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇవాళ ఇల్లు కట్టియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పటివరకు హైదరాబాద్లోనే 70 లక్షల మంది దాకా ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు కిరాయిలలో ఉంటున్నారు. చాలామంది మధ్యతరగతి ప్రజలకు ఆ ఇల్లు కూడా లేదు. సో కాబట్టి ఇవాళ ఒక హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే మొత్తం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 1,50,000 పైగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు ఎప్పుడు రావాలి? నీకు మీ పథకం కేవలం 5 లక్షల మందికి 5 ఏళ్లలో పరిమితం అయితే మరి 1,50,000 మందికి ఇల్లు ఎప్పుడు రావాలి? వాళ్ళ కిరాయిల బాధలు ఎప్పుడు తప్పాలి? వాళ్ళకు ఒకవైపు వచ్చే జీతం తక్కువ, చేసే పని తక్కువ, ఆ ఇల్లు కిరాయిలకి ఎక్కువ పోతుంటే వాళ్ళు ఎట్లా బతకాలి? హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 15,000 10,000 జీతం వస్తే ఇల్లు కిరాయికే సగం కంటే ఎక్కువ పోతే వాళ్ళ పిల్లల ఫీజులు ఏం కట్టాలి? వాళ్ళు కరెంటు బిల్లులు ఏం కట్టాలి? వాళ్ళ ఇంట్లోకి ఏం తినాలి? ఏ రకంగా ముందుకెళ్ళాలి? ఈ రకమైన బాధలు చాలా ఉన్నాయి మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి. సో కాబట్టి ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదకు ఎట్లయితే ఇందిరమ్మ గతంలో స్థలంతో సహా ఇచ్చి ఎట్లయితే మొత్తం డబ్బులు మొత్తం వాళ్ళే పెట్టి కట్టించారో, మేము కూడా ఇందిరమ్మ ఇళ్ళలోనే పెరిగినోని, అక్కడే పుట్టినోని, అదే ఇంట్లో పెరిగినోని. మాకు ఇందిరమ్మ ఇల్లు తప్ప ఇంకో ఇల్లు లేదు, మాకు అప్పటి వరకు ఇల్లే లేదు. సో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాతనే నాలాంటి వాడు, మా కుటుంబం అంతా కూడా అదే ఇంట్లో పెరిగినాం,
అక్కడే చదివినాం, ఈ స్థాయికి ఎదిగినాం. సో కాబట్టి అంటే పేదవాళ్ళకి ఇందిరమ్మ అభయ హస్తం ఏదైతే ఉందో ఇవాళ మా 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 తల్లి ఇప్పుడు 85 years ఓల్డ్. ఆమె ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మకి చేయి గుర్తుకే ఓటేస్తుంది అంటే కారణం ఏంటంటే మాకు మాకు ఒక ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ అనే ఏకైక భరోసా. అట్లాగే ఆమె అకౌంట్లో డబ్బులు పడినాయి. మా అమ్మకి అసలు అకౌంట్ అంటేనే తెలియదు, బ్యాంక్ అంటేనే తెలియదు. ఆమె కూలి చేసుకొని బతికేది. సో అట్లాంటి పరిస్థితులలో నిరక్షరాస్యులకి ఇలా బ్యాంక్ అకౌంట్స్, అందులో దళితులకు ఆదివాసులకు అకౌంట్ అంటే తెలియదు ఆ రోజుల్లో. సో కాబట్టి ఆ రోజుల్లో ఇవాళ 70లో నేను చెప్పేది 65, 75 ఆ ప్రాంతంలో 70-75 ఆ ప్రాంతంలో ఇవాళ ఆ పరిస్థితి ఎట్లా ఉండేది, పరిస్థితి పేదల ముఖ్యంగా దళితుల బతుకులు ఎట్లా ఉండేది. ఇప్పటికే చాలా దరిద్రమైన బతుకుల్లో దళితులు ఉన్నారంటే ఆ రోజులలో ఎట్లా ఉండేది, అంబేద్కర్ ఉన్న రోజుల్లో ఎట్లా ఉండేది అనేది మనం అర్థం చేసుకుంటేనే చాలా ఒళ్ళంతా గగురు పెట్టే విషయం. కాబట్టి ఇవాళ పేదలైన దళితులు, ముఖ్యంగా ఆదివాసీలు, ముఖ్యంగా ఇంకా అడవులలో ఉన్న వాళ్ళకి ఇళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకు కనీసం రోడ్డు కూడా లేదు. ఈరోజు గర్భిణీ అయితే స్త్రీలకు అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆదివాసులు అయితే. కనీసం రోడ్డు కూడా లేదు, ఇల్లు లేదు సరిగా. వాళ్ళు ఏదో తాటాకులు వేసుకుని గుడిసెలు వేసుకుని బతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ ఇంకా మెరుగ్గా ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సీతక్క మంత్రిగా ఉండి, గిరిజన మహిళ ఉండి, ఆమె చాలా వరకు ఇంకా ఎక్స్ట్రా ఇల్లు కూడా మంజూరు చేపించి ఇలా ఆదివాసులకు చాలా వరకు ఇల్లు వచ్చే విధంగా ఆమె కృషి చేస్తున్నది. నిజంగానే ఆ రకంగా మంత్రి గారు చొరవ తీసుకొని చేయడం అనే దాన్ని మనం అభినందించాలి. అంతేకాకుండా ఇవాళ అందరూ మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనికి మంత్రిగా ఉన్నారు, గృహ నిర్మాణ శాఖకి. అలాగే డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇవాళ పథకాలను అమలు చేస్తున్న క్రమంలో ముఖ్యంగా ఈ పథకం ఏదైతే ఉందో, ఇందిరమ్మ ఇల్లు పథకం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఒక మైలురాగా చెప్పుకోవాలి, మరొక మైలురాగా చెప్పుకోవాలి. సో పేదల బతుకులు మార్చడానికి సంక్షేమం ఏదైతే చాలా అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి, ఈ రెండింటిని కూడా సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఇలా ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు అడుగులు వేయకుండా, దళారులకు పేరు మీద మోసాలు చేయకుండా, డబ్బులు ఇచ్చిన వారికే, గత ప్రభుత్వంలో ఎట్లయితే లంచాలు ఇచ్చిన వారికే, అది ఈవెన్ దళిత బంధులో కూడా 3 లక్షల లంచం ఇస్తేనే దళిత బంధు, అట్లా ప్రతి కాడ లంచం గత ప్రభుత్వంలో ఉండే. కానీ ఈ ప్రభుత్వంలో అట్లాంటి ప్రాబ్లం లేకుండా, ₹1 లంచానికి తావు లేకుండా ఇలా నిరుపేదలకు ఎవరైతే నిజంగా ఇల్లు లేకుండా ఉన్నారో, నిజంగా అసలు కూడు కూడా లేకుండా ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ సభలోని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కార్యకర్తలకు, తర్వాత ఇల్లున్నోళ్ళకు, డబ్బున్నోళ్ళకే ఇస్తే మళ్ళీ వీళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా. ఆ రకంగా ఉండకుండా నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా తప్పకుండా ఈ పథకం ముందుకు పోతుందని ఆశిద్దాం. తప్పకుండా ఈ పథకాన్ని D6 అండ్ DJకు స్వాగతిస్తూ. జై భీమ్, జై పూలే, జై పెరియార్.